ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయాలి. ఆర్థిక మంత్రి గారు మీరు ముఖ్యమంత్రి గారి వచనానికి ముందు ఆచరణం. ఈ నిధుల విడుదల రైతాంగానికి భరోసా, రైతు సంతృప్తియే ప్రజా ప్రభుత్వం, మనిషికి అన్నం పెట్టే రైతన్నకు నమస్కరిస్తూ ప్రజా పాలనా ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా సదస్సులో ఇది ఒక కొత్త ఉషస్సు. పుట్టింటోళ్ళు పెడితే ఇవాళ నేను పెట్టిన సీరియల్ కట్టుకొని మా అక్కలు వచ్చారు సంతోషంగా. పోయినసారి ఇప్పుడు పాలపిట్ట సీర ఇచ్చినా వచ్చేసారి సిల్కపచ్చ సీర ఇస్తున్నాం మా అక్కలకు మళ్ళీ తొందరలోనే. ఒక్క దాంట్లోనే వాళ్ళు దొంగతనం చేయకుండా దోపిడీ చేయకుండా ప్రజలకు వనుకొచ్చేది ఏదైనా చేసిరా? ఏదైనా నాకు కొంత సమయం పడుతుంది. కొత్త సంసారమైన మా అక్కలు మా తమ్ముళ్ళు ఈయనే ఉన్నారు. ఇంటోళ్ళం కాదని ఇల్లు ఎడిగేలు పెడితే కొంత సమయం పడుతుంది. అనే స్టవ్ కొనాలన్నా, గిన్నెలు కొనాలన్నా, ఉప్పు పప్పు ఏది కొనాలన్నా కొంత సమయం పడుతుంది. ఓ పూట అవసరమైతే అన్నున్నా వండుకోనికే కష్టమవుతుంది. లేకపోతే వండితే ఒకసారి కుదరదు, ఉపాసం పండాల్సి వస్తుంది. సంసారం సర్దుకొని పోవాలి. సంసారాన్ని బజార్లో పెట్టుకుంటే మన గౌరవమే తగ్గుద్ది. అందుకే ఇవాళ అన్ని రకాలుగా ఈ 30 నెలలు కష్టపడి కొలిక్కి తెచ్చినాం. నగదు జమ కాగానే ఎంబడే మీరు అడగకుంటేనే ఈసారి రైతు భరోసా. పోయినసారి కూడా జూన్లో 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు టక్క మీ ఖాతాలు వేసినా లేదా? ఈసారి కూడా అట్లనే వేస్తా. నేను నగదు జమ చేసిన మీకోసం అన్ని జమ చేసి పెట్టిన. ఖమ్మంలో మధురలో పెద్ద మీటింగ్, లక్షల మంది రైతులతో చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటే వానవాడి మొత్తం వేసిందంతా పోయింది. మా బట్టాన ఫోన్ చేసిండు, మొత్తం ఇట్లయింది కదా, మళ్ళీ వారం వాయిదా పెట్టేద్దామని. మీటింగ్ వారం వాయిదా పెడతాం కానీ నగదేసేది మాత్రం వాయిదా పెట్టేది లేదు. ఎంబడే శిల్పారామంలో పెట్టుకుని నిన్న సాయంత్రం చెప్పినా ఇవాళ పొద్దున్నే పెట్టారు. మీకు కూడా పొద్దున్నే చెప్పుంటారు, అవునా? అంతేకాదు సాయంత్రం శిల్పారామం పోవాలని ఎప్పుడు చెప్పారు మా ఈర్లపల్లి శంకర్ వీళ్ళందరూ మీకు అందరికీ. ఇవాళ చెప్పిందే కదా, 3 రోజుల ముందు అయితే మీకు తెలియదు కదా ఈడు ఉందని. మరి ఏం జనార్దనన్న 3 రోజుల ముందు అయితే తెలియదు కదా. మరి ఇవాళ పొద్దుగాలు చెప్తే సాయంత్రానికి అంతా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మన ఇల్లు చక్కబెట్టుకునే బాధ్యత మనకు ఉండాలి. మా మద్దూరు నుంచి మా కృష్ణన్న కూడా వచ్చిండు. మద్దూరు నుంచి ఇక్కడికి రావాలంటే ఇవాళ తెలిసిందే కదా. కాబట్టి అందుకే ఇవాళ ఏది కూడా ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం ప్రజలది, ఈ ప్రభుత్వం మా ఆడబిడ్డలది, ఈ ప్రభుత్వం మా రైతులది. రైతు భరోసాలో మొన్న ఆఖరి కిస్తీలో మాత్రం అసలు రైతు భరోసా అంటే మనందరికీ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఇది పంట భరోసా, భూమి భరోసా కాదు. నేను ఇదే వేదిక మీద నుంచి చెబుతున్నా, భవిష్యత్తులో ప్రతి రైతు పంట వేసినటువంటి రైతుకి రైతు భరోసా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుద్ది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కుటుంబానికి మేలు జరిగేటట్టుగా ఉండాలని ఆనాడు రైతు రుణమాఫీ ఏ రకంగా చేశామో, ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఏ రకంగా చేస్తా ఉన్నామో, ప్రకటించిన మేరకు ఏ రకంగా అయితే సన్న ఒడ్లకి బోనస్ ఇస్తా ఉన్నామో, తప్పనిసరిగా ఈ పరిస్థితులు ప్రక్రియని మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం కొనసాగిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ